हाय फ्रेंड्स, वेलकम टू हन्विका फूड्स। ఈ వీడియోలో సూపర్ సాఫ్ట్ స్పాంజీ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి। అది కూడా 10 నిమిషాల్లో। జనరల్ గా మనం కేక్ తయారు చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి? మినిమం 45 మినిట్స్ పడుతుంది కదా। కానీ మనం జస్ట్ 10 నిమిషాల్లోనే ప్యాన్ కేక్ ని ఈజీగా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను చెప్పే కొలతని యూజ్ చేస్తూ ప్యాన్ కేక్ ని తయారు చేయండి। సూపర్ సాఫ్ట్ ఫ్లఫీ స్పాంజీ ప్యాన్ కేక్స్ ని 10 మినిట్స్ లో ఈజీగా చేసుకోవచ్చు। ప్యాన్ కేక్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి। మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి। మెల్టెడ్ బటర్ గానీ లేదా రిఫైన్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు। ఇందులోనే 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి। ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కర్డ్ ని యూజ్ చేస్తున్నానండి। అలాగే ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ ని తీసుకోండి। మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకైనా షుగర్ ని తీసుకోవచ్చు। ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా బీట్ చేసుకోండి। క్రీమీ టెక్స్చర్ వచ్చాక దీనిలో చిటికెడంత ఉప్పుని అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ ని తీసుకొని మళ్ళీ బాగా బీట్ చేయండి। ఇందులోకి జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని జల్లించుకుందాం। ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ని తీసుకొని జల్లించుకుందాం। ఇలా వీటిని జల్లించాక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుందాం। తర్వాత ఇందులోకి 1 కప్పు పాలని కొంచెంగా తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం। 1 కప్పు వరకు పాలు అంటే 250 గ్రామ్స్ పాలని తీసుకుంటున్నాను। ఇవి కాచి చల్లార్చిన పాలని తీసుకుంటున్నాను। పాలని తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి కేక్ బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి। ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం టిష్యూతో ఒకసారి క్లీన్ చేసుకుందాం। ప్యాన్ అనేది హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని ఒకసారి కలుపుకొని ప్యాన్ మధ్యలో సెంటర్ గా డ్రాప్ చేయండి। కేక్ బ్యాటర్ ని ఎలా అయితే వేసామో అలాగే వేసేయాలి, కానీ స్ప్రెడ్ చేయకూడదు। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూత పెట్టి కనీసం 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించాలి। 2 to 3 మినిట్స్ లోనే ఈ ప్యాన్ కేక్ అనేది బేక్ అయిపోతుంది। ఇలా ఫ్లఫీగా తయారయ్యాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి। సెకండ్ సైడ్ కూడా ఎక్కువసేపు బేక్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 30 సెకండ్ బేక్ చేస్తే సరిపోతుంది। ఆ తర్వాత ఫ్లిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే। ప్రిపేర్ చేసిన వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఇక్కడ చాక్లెట్ సిరప్ తో డెకరేట్ చేస్తున్నానండి, మీకు కావాలంటే హనీతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు। ఇక నేను కొన్ని చాకో డిప్స్ ని తీసుకొని వేసుకుంటున్నాను, మీకు ఇవి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు। మీరు కూడా ఇంట్లో ఈజీ సింపుల్ గా ఈ ప్యాన్ కేక్స్ ని చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।